హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అతి ముఖ్యమైన సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో మరియు ఉద్యోగుల వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న అత్యంత కీలకమైన 3 పరిణామాలను మనం కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి ప్రధాన అంశం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో విధులు నిర్వర్తిస్తున్న అంటే డ్యూటీ చేస్తున్న 51 మంది వైద్య అధికారులను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి వారిని శాశ్వతంగా తొలగిస్తూ అత్యంత కఠినమైన నిర్ణయం అయితే తీసుకుంది. ఏపీ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్‌లో ప్రకారంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ముందస్తు అనుమతి లేకుండా లేదా సుముచిత కారణం అంటే సరైన కారణం లేకుండా విధులకు గైర్హాజరు కాకూడదు. కానీ ఈ 51 మంది వైద్యులు తమ సొంత పనుల కోసమో లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్లనో చాలా కాలంగా విధులకు హాజరు కాకుండా కేవలం రికార్డుల్లో మాత్రమే ఉన్నట్లుగా తేలింది. కొందరైతే ఏకంగా సంవత్సరాల తరబడి ఆసుపత్రుల మొహం చూడలేదని విచారణలో వెల్లడైంది. మరి దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు సరైన సమయంలో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ఆరోగ్య వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోందని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వహించేది లేదని స్పష్టం చేశారు. ఆయన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ కఠిన చర్యలకు ఉపక్రమించారు. మరి ఈ యొక్క తొలగించబడిన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. అంతేకాకుండా ఏడాదిలోపు సెలవు పెట్టి ఇంకా విధుల్లో చేరని వారికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు భయపడి కొంతమంది విధుల్లో చేరినప్పటికీ ఇంకా కొంతమంది మొండికేస్తున్నారు. వారిపై కూడా ఇదే తరహాలో వేటు పడే అవకాశం ఉంది. ఇక రెండో అంశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ఏ పెంపు డిమాండ్. ప్రభుత్వం కొత్తగా జిల్లాలను విభజించిన తర్వాత ఆయా జిల్లాల ప్రధాన కేంద్రాలుగా ప్రకటించబడిన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు మరియు ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని కొత్త జిల్లా కేంద్రాలైన మార్కాపురం, రంపచోడవరం మరియు పోలవరం వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇతర జిల్లా కేంద్రాల తరహాలోనే 16% హెచ్ఆర్ఏ చెల్లించాలని ఏపీ జేఏసీ చైర్మన్ మరియు ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ గారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ గారిని కలిసి ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉన్నప్పటికీ ఉద్యోగులు అక్కడ ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి వారి ఆర్థిక భారాన్ని వారికి తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు వాదించారు. మరి ఈ విన్నపంపై సీఎస్ గారు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన కాకాల కాకర్ల వెంకట్రామరెడ్డి గారి డిస్మిస్ వ్యవహారము. గత నెల 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ డిస్మిస్ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా లేదని, దీనిని రద్దు చేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అసలు ఏ ప్రాతిపదికన ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారో పూర్తి వివరాలతో కూడినటువంటి కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మరియు విచారణ అధికారులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఆ తొలగింపు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వెంకట్రామరెడ్డి గారు కోరగా, కోర్టు తదుపరి విచారణను జూన్ నెలలో జరపాలని నిర్ణయించింది. మరి అంతవరకు ప్రభుత్వం తన విచారణను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. చివరగా 2018 డీఏ అరియర్స్ గురించి ఉద్యోగుల్లో నెలకొన్న గందరగోళం
మనం క్లియర్ చేసుకోవాలి. చాలామంది ఉద్యోగులు తమకు ఇంకా డీఏ సొమ్ము రాలేదని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పే స్లిప్‌లో అమౌంట్ జనరేట్ అయినంత మాత్రాన బ్యాంకు అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేసినట్లు కాదు. గతంలో టెక్నికల్ కారణాల వల్ల ట్రెజరీలో ఆగిపోయిన బిల్లులు లేదా పెండింగ్‌లో ఉన్న బిల్లులు మాత్రమే ఇప్పుడు మళ్ళీ ప్రాసెసింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగుల బిల్లులు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల బిల్లుల్లో కొన్ని సాంకేతిక ఇబ్బందులైతే తలెత్తాయి. ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలో ఒరిజినల్ పెన్షనర్ మరణించి ఉండటం వల్ల పాత బ్యాంక్ అకౌంట్‌లు క్లోజ్ అయ్యి ఉండొచ్చు. సో, అందుకే ఆ డబ్బులు క్రెడిట్ కాలేదు. మరి వీరు తమ సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి కొత్త వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. భీమునిపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో బిల్లులు మళ్ళీ జనరేట్ అవుతున్నాయని సమాచారం ఉంది. కాబట్టి ఎవరికైతే ఇంకా డబ్బులు రాలేదో వారు ఈ నెలాఖరు వరకు వేచి చూడాలి. లేదా తమ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరపాలి. ఈ సమస్య కేవలం టెక్నికల్ ప్రాసెస్ వల్ల మాత్రమే ఆలస్యం అవుతోందని ఎవరికీ కూడా ఎవరికీ రాకుండా పోయే అవకాశం అయితే లేదని మనం అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో కూడా షేర్ చేయండి. వారిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసిన వారవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.